ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు లక్ష డప్పులు విజయవంతం కోసం బుధవారం పెద్దపల్లిలో జరిగే సన్నాహక సమావేశానికి మాదిగలంతా వేలాదిగా తరలి రండని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ బుధవారం పెద్దపల్లికి రానున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం ఉధృతం చేయడానికి తీసుకున్న మందకృష్ణ మాదిగ 1000 గొంతుకలు లక్ష డప్పులు కార్యక్రమ విజయవంతం కోసం పెద్దపల్లిలో వేలాది మంది మాదిగలతో సన్నాహక సమావేశం జరగనుందని తెలిపారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణ డిమాండ్కు అన్ని కులాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. మాల సోదరులు కూడా కొంతమంది తమ స్వార్థం కోసం ఆడుతున్న డ్రామాలలో పావులు కాకుండా ఎస్సీ వర్గీకరణను మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. తెలంగాణ అయితే ఏ విధంగా తెలంగాణ కొరకు కె. చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీల దగ్గరికి పోయినరో, ఎంతమంది నాయకుల దగ్గరికి పోయినరో, అట్లనే మందకృష్ణ మాదిగ గారు ఎక్కరాని గుడి లేదు, మొక్కరాని కాళ్ళు, అంత పని చేసి అందరి యొక్క ఆమోదం పొంది అన్ని కమిటీలు వర్గీకరణకు మద్దతు పలికిన అంతమంది పెద్దలు సపోర్ట్ చేసిన ఈ వర్గీకరణను కొంతమంది మాల సోదరులలో కొంతమంది ఇది పనిపెట్టుకొని దీన్ని ఖండించి ఇది కాకుండా చేయాలని రేపు మంత్రి పదవి కోసము మళ్ళందరూ నా ఎంబడి ఉన్నారని చూపించుకోవడం కోసము ఇదంతా చేస్తున్న కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 డప్పులు 1000 గొంతులతో ప్రదర్శన చేయబోతున్నాం. మందకృష్ణ మాదిగ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో రాబోతున్నాడు. ఇక్కడ నుంచి ఒక 200 డప్పులతోటి ఒక 1000 మందితోటి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి మాదిగ సోదరులు, మాల సోదరులు కూడా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ఈరోజు గోనె ప్రకాశ్రావు ఎలా అయితే మా జాతికి మద్దతు తెలిపిండో, ఇక్కడ ఉన్నటువంటి ఓసీ, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి కూడా ఈ సమస్య న్యాయమైంది అని చెప్పని మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంజపూరి పులేందర్, పామకుంట్ల భాస్కర్, దాసరి ఎల్లయ్య, సంతోష్ మహారాజ్, రాసపల్లి రవికుమార్, తగరపు శంకర్, కన్నూరి ధర్మేందర్, కాశీపేట రాజయ్య, నిట్టూరి జీవన్ బాబు, దుర్గాప్రసాద్, శివకుమార్, కుమరయ్య, రాజ్ కుమార్, లతా సాగర్ తదితరులు పాల్గొన్నారు.